హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ బై జాహ్నవి. సో నేను నా ఫ్రెండ్స్ కలిసి ఏఎంబి మాల్కి వెళ్ళాము. సో మీకు ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి, సో ఏఎంబి మాల్ అంటే ఎలా ఉంటుంది, కొందరు చూసిన వాళ్ళు ఉంటారు, కొందరు చూడని వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి ఏఎంబి మాల్ యొక్క చిన్న షార్ట్ గ్లిమ్స్ తీసి ఒక వీడియోలా ఫుల్ లెంత్ వీడియో బ్లాగ్గా చేశాను. సో ఇక్కడ మీకు తెలిసినంత వరకు బ్రాండ్స్వి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. సో ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమేమి బ్రాండ్స్లో డ్రెస్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. వర్మడా అని ఉన్నాయి, తర్వాత జాక్ అండ్ జోన్స్ అని ఒక బ్రాండ్ ఉన్నాయి. సో ఇది నాకు తెలిసి అమెరికన్ బ్రాండ్ అనుకుంటాను. సో ఇలాగా డిఫరెంట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది నేను ఆల్మోస్ట్ క్రిస్మస్ టైంలో క్రిస్మస్ టైం ఆ టైంలో వెళ్ళాం అనమాట. సో ఇక్కడ మీకు చూస్తే కనుక రాజమౌళి ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీకి అక్కడ 999 ఎంతో ఆఫర్స్లో ఉన్నాయి. సో మీరు విజిట్ చేయండి అని చెప్పేసి ఫ్లెక్సీస్ కట్టారు. ఇంకా చికెన్ పకోడీ, దమ్ బిర్యానీ ఇలాంటివి ఆఫర్స్లో ఉన్నాయని చెప్పేసి పెద్ద ఫ్లెక్సీలు కట్టారు. మాల్స్ అంటే ఏంటండి, మనల్ని కళ్ళతో చూసి అట్రాక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక ఆఫర్స్ పెడుతూనే ఉంటారు. సో మీరు దయచేసి మాల్స్లో ఆఫర్స్ని చూసేసి మోసపోయి కొనేకండే. కొందరు ఉంటారు బ్రాండ్స్ పిచ్చోళ్ళు, వాళ్ళని ఏం చేయలేం. సో అలా వదిలేయాల్సిందే. సో ఇక్కడ పిఎం జ్యువెల్స్ అని కూడా ఉన్నాయి. పిఎం జ్యువెల్స్ అంటే గోల్డ్కి సంబంధించి, గోల్డ్ సిల్వర్కి సంబంధించింది. ఇంకా మీరు చూడండి, ఇది మొత్తం 5 ఫ్లోర్స్ ఉందన్నమాట. సో ఇక్కడ నాకు మెయిన్ థింగ్ బాగా నచ్చింది ఏంటి అంటే కనుక గేమింగ్ జోన్ అనమాట. సో నేను హైదరాబాద్లో చూసిన మాల్స్ అన్నిటిలోకెల్లా ఇక్కడ ది లార్జెస్ట్ గేమింగ్ జోన్ ఉందన్నమాట. పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా ఫుల్ టైం పాస్ అవుతుందని అండి. నేనైతే జస్ట్ లిటరల్గా నేను ఒక ప్రామిస్ అక్కడ నేను అట్రాక్ట్ అయ్యి ఒక కార్డ్ కొనుక్కొనేసేసి గేమ్స్ ఆడేసేసాను. మెయిన్గా నాది ఏంటంటే చిన్నపిల్లల మైండ్ సెట్. సో నేను ఎక్కువ గేమ్స్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాను. సో నేను చాలా గేమ్స్ ఇక్కడ ఆడాను. ఇంకా మీరు చూస్తే కనుక ఇది ఇన్ఆర్బిట్ మాల్ యొక్క 3rd ఫ్లోర్ నుంచి డౌన్ వ్యూ అనమాట. సో ఇలా ఉంటుంది. ఇంకా మేమున్న ఫ్లోర్స్ నుంచి ఇంకా 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకా పిల్లల్ని సూపర్గా ఎంగేజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ట్రైన్ టాయ్. సో ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆ ట్రైన్ టాయ్లో కూర్చున్నారు. సో నాకు కూడా వెళ్ళి కూర్చొని ట్రైన్లో వెళ్ళాలనిపించింది. బట్ చూస్తే కనుక నా ఫ్రెండ్స్ నన్ను అలో చేయలేదు. ఇంక ఇక్కడ చూస్తే కనుక మీరు చెప్పాను కదా ప్లే ఏరియా అని చెప్పేసి, అసలు ఈ ఇమాజిన్ చేసి ఈ క్రియేట్ చేసిన థాట్ ఎవరు చేశారో కానీ వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. అసలు చిన్న ఏరియాలో అది ఒక మాల్లో ఇలాగా పెట్టేసేసేసి చిన్నది పడవల్లో పిల్లల్ని తీసుకెళ్ళి పడవలాగా పెట్టి వాళ్ళని ఎంత బాగా ఎంగేజ్ చేస్తున్నారో. అరౌండ్ దీనికి నేను నిజం చెప్పాలంటే 450 కాస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు పిచ్చి కానీ ఈ చిన్నప్పుడు అయితే కనుక మా వీధిలో బిందెలు చాటలు వీళ్ళని తీసుకొని కొట్లాడుకుంటే చూసాం. కానీ ఇప్పుడు ఏంటో మనము విఎఫ్ఎక్స్ గేమ్స్ పెట్టుకొని, విఎఫ్ఎక్స్ అని చెప్పేసి ఒక గేమ్స్ది ఒకటి మైక్ కింద పెట్టుకొని డిషం అని ఫైటింగ్స్ ఆడుతూ ఉంటాం. చిన్నప్పుడు అయితే ఆ చిన్న థాట్స్ గుర్తొచ్చేసింది నాకు. ఇంకా మీరు చూస్తే కనుక ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇక్కడ ఏంటంటే కాయిన్స్ ఇస్తారు. సో కాయిన్స్ వేసి మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇది ఉన్నాయి కదా, అక్కడ కనిపిస్తుంది కదా. సో వాటిని మనం క్యాన్స్ అన్నిటిని మనకు బాల్ ఇస్తారు. సో అవన్నీ పడేస్తే కనుక మనకి ఆ ఒక బొమ్మ టాయ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలాగా ఇదే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి.